జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి నిన్న ఆయన ఒక టూర్‌కి వెళ్లారు. ఆ టూర్‌లో భాగంగా హెలికాప్టర్ పైన ధ్వంసం జరిగింది. ఆయన హెలికాప్టరు ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు చేయించారు. పరిటాల సునీత గ్యాంగ్ చేయించింది. రాళ్ళిసిరారు. భద్రతా వైఫల్యం అసలు కూటమి గవర్నమెంట్ భద్రత గురించే పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆ తర్వాత వైసీపీ వాళ్ళు విమర్శించడం చూస్తున్నాం. అసలు ఏం జరిగిందక్కడ? ఏమో నేను ఇంతకుముందుకే న్యూస్ ఛానల్ చూడడం ఒక పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వీడియో చూడడం జరిగింది. ఆయన మమ్మల్ని గుడ్డలిప్పి తీసి కొడతా అన్నాడు జగన్. అవును. మేమే మీరు చొక్కాలు చేసి ఇస్తే వేసుకొని రాలేదు, చదువుకొని వచ్చినాం అని చెప్తా ఉన్నారు. ఆ వీడియో చూసినా అసలు ఏం జరిగిందని చూస్తే నాకు అర్థమైంది. ఎవరో కార్యకర్త చనిపోవడం జరిగిందంట. అక్కడికి వెళ్ళి పోలీస్ వ్యవస్థ మీద ఇట్లా విరుచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళ ఆఫీసర్లు చదువుకొని ఒక 1000 ఉద్యోగాలు ఉంటే అలా చదువుకొని ఒకరు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసర్లు. ఎందుకంటే కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని కూడా ఇందులో ముంచి ఈ తప్పుదారిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బాగుండాలంటే పోలీస్ వ్యవస్థనే ఫస్ట్. పోలీస్ వ్యవస్థ ముందే ఉండాలి ఫస్ట్. ఆ పోలీస్ వ్యవస్థ నేను గుడ్డలీసి కొడతా అంటే కరెక్ట్ కాదని అంటాను. ఓకే. అండ్ ఈ భద్రతా విషయానికి వచ్చేసరికి అసలు కూటమి గవర్నమెంట్ భద్రత సరిగ్గా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే హెలికాప్టర్ ధ్వంసమైనది. కార్యకర్తలు చాలా మంది రాళ్ళు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజమంటే ఇప్పుడు ఇది కొత్తది కాదు, ఎవరు గ్రహించలే అనుకుని చెప్తున్నా. ఈ 1, 2, 3 టైమ్స్ జరిగింది ఇది ఇప్పటికి. జగన్ వచ్చిన ప్రతి దగ్గర ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. వాళ్ళే వైసీపీ చేస్తారు ఎవరు తెలుసు. ఇప్పుడు వైసీపీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో అంత రచరచ చేస్తారు, జగన్ రాగానే వెళ్ళిపోతారు. ఈ సెకండ్ ఇది. తిరుపతి దాని దగ్గరికి జగన్ వచ్చినప్పుడు సేమ్ ఇష్యూ జరిగింది. ఇంకొక ఏదో మొన్న రీసెంట్ గా చూసిన ఏదో విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి, మొన్న వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే జగన్ వెళ్ళిన తర్వాత జగన్ వెళ్ళక ముందుకు అక్కడ లొకేషన్ ఏరియా చూడండి ఎంత నీట్ గా ఉండదో, జగన్ వెళ్ళిన తర్వాత చూడండి అంత చెప్పులతోటి ఎంత గోల ఉంటాయి ఏరియా అంతా. మీరు చూడవచ్చు, క్లారిటీ చూస్తే అర్థమవుతుంది అంటే ఎవరు చేసిరు అనేది అర్థమవుతుంది. ఓకే. అంటే వైసీపీ కార్యకర్తలు చేసుకున్నారు, అల్లాలే చేసుకుంటారు. మజాకో టైం పాస్ జగన్ వచ్చినా అలాగే వేసుకుంటారు, అట్లా గడిచిపోతున్నారు. కానీ అంటే హెలికాప్టర్ ఉన్నప్పుడు దాని చుట్టూ కొంతమంది స్పేస్ ఉంటుంది, అక్కడికి ఎవరికి రానివ్వరు అని చెప్పేసారు. కానీ పోలీసులు దీన్ని కట్టేసి ఏం చేస్తారు అబ్బా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త తాకిడి ఎట్లా చేస్తే, ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు వచ్చినప్పుడు పార్టీ సిద్ధాంతాలు మనం ఎట్లా క్లియర్గా ఉంటున్నాం, మన కింద కూడా క్లియర్గా ఉంటారు. క్లియర్ గా లేనప్పుడు ప్రజలు కూడా అట్లా చేస్తారు కదా. మా నేత కూడా హెలికాప్టర్లు అక్కడెక్కడ మా గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము తిరిగినాం, మాకు ఎట్లాంటి ఇబ్బంది ఏం జరగలేదు కదా. ఇప్పుడు ఆయన కంటే 100కు 1000% ఎక్కువ అభిమానులు ఉన్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి జరిగినప్పుడు ఈయనకి జరుగుతుందంటే అది ఓకే. ఇక అదే మీరు అన్న కామెంట్స్, పోలీసుల్ని గుడ్డలు విడిసి నిలబెడతాం చట్టం ముందర, వాళ్ళ ఉద్యోగాలు పీకిచ్చేస్తాం, ఇప్పుడు వాళ్ళు కూటమి గవర్నమెంట్ అనుకూలంగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తాను కామెంట్ చేస్తారు. ఇది ఇంతకు ముందు కూడా ఆయన ఒకసారి చేశారు అసెంబ్లీ ముందర. సప్త సముద్రాలు దాటున్నా కూడా మేము వచ్చి వాళ్ళని చట్టం ముందు నిల్చోబెడతాం, గుడ్డలు తీస్తామని చెప్పేసి అప్పుడు కూడా కామెంట్ చేస్తారు. ఇలా వరుసగా అధికారుల్ని బెదిరిస్తూ వస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు మీరు? అయ్యో, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఇదే, దాని బుద్ధి అంతా. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అంత ముందు పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఎంత దానికి బుద్ధి ఎంతనో అంతే. మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా దాని బుద్ధి అంతే. ఓకే. దీన్ని ఇప్పుడు కొంతమంది అంటే కంపేర్ చేస్తున్నారు. అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పట్టుకొని ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారో వాళ్ళ పేర్లు నేను రాసుకుంటున్నాను, మా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని చట్టం ముందు నిల్చోబెట్టాలని చెప్పేసి రెండు ఒకటేనా? అరే ఒకటి ఎందుకైతే, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ నేను వీడియో చూసిన, ఇప్పుడు ఆ లోకేష్ గారి మీద ఏం నిన్న మోపుతలేడు కదా. నిన్న మొన్న ఇష్యూ జరిగిందో ఆయన మీద నిన్న మోపుతున్నారు. అట్లా అనుకుంటే ఇప్పుడు ఎంతో మంది ఆఫీసర్స్ బయటికి రావాలి కదా. రావట్లేదంటే క్లియర్ అక్కడ తప్పిదం ఏం లేదు. గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లా నడుస్తే పోలీస్ వారి వ్యవస్థ కూడా ఎట్లా నడుస్తుంది. అట్లా అంటే ప్రభుత్వం అనేది క్లియర్ కట్ గా ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా క్లియర్ కట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము క్లీన్ నీట్ గా ఉంది, పోలీస్ వ్యవస్థ కూడా అంతే బందోబస్తుగా పనిచేస్తా ఉంది. ప్రజలకు ఎట్లాంటి అనుకూలంగా ఉండాలో ప్రజలకే అనుకూలంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు కదా అధికారులను కానివ్వండి, లేకుంటే వీళ్ళ లీడర్స్ వైసీపీ లీడర్స్ చాలా మంది అరెస్ట్ అయ్యారు ఈ మధ్య కాలంలో. మనం చెప్పుకున్నా మేము వచ్చిన తర్వాత మేము అదే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే వైసీపీ టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా అరెస్టులు ఖాయము,
అధికారులను కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఏం చేస్తారబ్బా, ఎన్నో చూసినాము. ఉమ్, గవర్నమెంట్ లో లేనప్పుడే ఎన్నో ఎన్నో అరెస్టులు చూసినాము, ఎన్నో చేసినాము. ఏం కొత్త ఏం కాదు. ఉమ్. చూద్దాం ఎంతవరకు చేసుకుంటారు చేసుకో. ఓకే. అంటే దీని పట్ల ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఈ విధంగా బహిర్గతంగానే అధికారులని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అంటే బెదిరించడం, దీని పట్ల కూటమి గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఏముంటది అబ్బా, బ్లాక్ మెయిల్ ఏమున్నది? ఆ బ్లాక్ మెయిల్ బ్లాక్ వైఎస్ఆర్సీపీ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి చూసుకునేది ఏం లేదు. దాని బుద్ధి అంతా కాబట్టి దాన్ని అట్లనే దానికి వదిలేస్తే అదే కొట్టుకుపోతుంది. ఓకే. అంటే ఇంత బహిర్గతంగా లాస్ట్ టైం కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము వాళ్ళ మీద నింద మోపలే, ఏం చేయలే. వాళ్ళ నోట్ల వాళ్ళే మట్టి కొట్టుకుని వాళ్ళే కథ అయిపోయారు. ఓకే. ఇప్పుడు దీని పట్ల వైసీపీ పట్ల అంటే ప్రజల్లో సింపతి వస్తుందా? లేదంటే ఈ విధంగా అధికారులు వేధిస్తున్నారు, వైసీపీని అరెస్టులు జరుగుతున్నాయి, పోసాని అరెస్ట్ అయ్యాడు, ఆయన అరెస్ట్ అయ్యాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, వీళ్ళందరూ కూడా ప్రజలకి తెలుసు ఎట్లాంటి వ్యక్తులు అరెస్ట్ అయినారు, వాళ్ళ నోట్లో నుంచి ఎట్లాంటి మాటలు వచ్చినాయి, ఎట్లాంటి వాళ్ళు భాష మాట్లాడారు అనేది ప్రజలకు తెలుసు. అలా వాళ్ళు అరెస్ట్ కావడం న్యాయమా కాదా అనేది ప్రజలకు క్లియర్ గా తెలుసు. తెలిసినప్పుడు మనం మాట్లాడే అవసరం లేదు. ప్రజలే దానికి ఆన్సర్ చెప్పినారు, అందుకే లోపలికి. ఓకే. అంటే ఇది కక్షపూరితం అని చెప్పేసి వాళ్ళు కక్షపూరితం కేసులు పెట్టినారు. వాళ్ళు మాట్లాడి కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ మాట్లాడినప్పుడు కేసులు పెట్టినారు, దర్యాప్తు చేశారు, జైలు వేయాల్సి ఇచ్చిన టైం వచ్చింది, వేసినారు. దాన్ని గవర్నమెంట్ నిందిస్తే ఏముంటది? సింపతి అట్లాంటివి ఏముండయి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన శిక్ష అనుభవిస్తున్నారు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్తున్నాం, మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే సేమ్ రిపీట్ అవుతుంది అని అంటున్నారు. మరి అప్పుడు కూడా మరి ఆయన కక్షపూరితం మీరు అంటారా? అంటే అధికారాలు మారుతున్నా కానీ వీళ్ళైతే అరెస్ట్ అవుతూ ఉంటారు. అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పట్లప్పట్ల మారేది కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి దాని గురించి ఆలోచించాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.